ఒకసారి ఆ మిమిక్రీ టాలెంట్ ఒకసారి ఇప్పుడు ఏమన్నా చూపిస్తారా మాకు? తప్పకుండా, ఎందుకంటే కళాకారుడిగా అడిగినప్పుడు చేయడం అనేది మా బాధ్యత. డెఫినెట్ గా అంటే నాకు బాగా గుర్తింపు తెచ్చినటువంటి వాయిస్లు చాలా ఉన్నాయి. సో పెక్యులర్ వాయిసెస్ నేను ఇమిటేట్ చేయగలుగుతూ ఉంటాను. రాజ్బాబు గారు కానివ్వండి, కొండవలస గారు కానివ్వండి, ఎంఎస్ నారాయణ గారు, ఇలా కొంతమంది మాత్రం నేను ఇమిటేట్ చేస్తూ ఉంటాను. అందులో నాకు బాగా పేరు తీసుకొచ్చింది, ఏ ఇంటర్వ్యూలో కూడా మీరు చూసే ఉంటాను, నాకు రాజ్బాబు గారు అంటే ప్రాణం. సో ఆయన ఇమిటేట్ చేయకుండా నేను ఏ ప్రోగ్రామ్ కూడా ఫినిష్ చేయను. ఫస్ట్ స్టేజ్ మీద ఎక్కగానే రాజ్బాబు గారు ఇమిటేట్ చేస్తూ ఉంటాను. ఒకసారి రాజ్బాబు గారి వాయిస్ మీకోసం ఆయన ఇంటర్వ్యూకి వస్తే ఎలా ఉంటుంది ఏంటనే. ఈ రోజు నన్ను ఇంటర్వ్యూకి పిలిచి ఎంతసేపు ఆయన కూడా బాగా తెలుసు మా తూరమ్మతో రావద్దు అంది. నేను మాత్రం ఊరుకుంటానా ఏంటి? ఎంత యాంకర్ వచ్చి కూర్చున్నాను. రాజ్బాబు గారు, అదే కొండవలస గారు తీసుకుంటే ఎలా ఉంటుంది? నాకు తెలియదేటి, నాకెవరేటి నాకు తెలియకపోవటం ఏంటి? చటాకులో చెడుగుడాడుతున్నా శ్రీకాకుళం పెట్టాడుకున్నాను. అరుంధతి నాకు తెలుసు, ఆ కత్తి తీసి లోపల పెట్టి అయితే ఓకే. ఇలాంటి ఒక పెక్యులర్ వాయిసెస్ ఉంటాయి, అవి కొంతమంది మాత్రం చూసబుల్ చేసుకుంటూ ఉంటారు.